ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ కి దానికి కూడా సపరేట్ ఇది చేయాలి. చెర్లలకి లింకులు పెట్టి చెర్లల కలుపుడు అది బంద్ చేయాలి. బంద్ చేయాలంటే వాళ్ళకి కూడా కరెక్ట్ గా ఇంకో పైప్ లైన్ వేసి ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకో. ఇండస్ట్రియల్ వేస్ట్ ని వచ్చేదానికి నువ్వు సపరేట్ పైప్ వేసి ఊరవతలకి పంపించి దాని ఏమంటారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అది ట్రీట్ చేసి ఆ వాటర్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో ఆ విధంగా ఇండస్ట్రీస్ దగ్గర ఛార్జ్ చేయి, కానీ వాటిని చెర్లలకి ఈ వాటర్ బాడీస్లకు కలపకు. సో ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. నువ్వు ఏమి చేస్తలేవు, నువ్వు చేసిందే గొప్ప అని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు అంతే. డ్రగ్ మెనేస్. సో ఎయిమింగ్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ డ్రగ్ ఫ్రీ స్టేట్. ఓకే, అది ఎంతో కొంత చేస్తున్నట్టున్నారు ఐగిల్ ఫోర్స్ మీద. సో దట్ ఈస్ గుడ్. ఓకే, డ్రగ్స్ రిలేటెడ్. కాస్ట్ సెన్సస్, ఇక కాస్ట్ సెన్సస్ చేసిన అంటున్నాడు మరి, కానీ దాని ద్వారా ఏమి కొత్తగా ఫలితం ఏమొచ్చింది? నువ్వు రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు అయితే కాస్ట్ రిలేటెడ్ చేసిన దానికి